ఇప్పుడైతే దర్గాకి వెళ్తున్నాం. నెల్లూరులో ఫేమస్ అనమాట అది. దర్గాకి వెళ్ళిన తర్వాత మంచి వ్యూస్ చూపిస్తాను. సో గమ్యానికి అయితే చేరుకున్నాం గైస్. నాకైతే 8:30కి కాలేజ్ ఉంది గాయస్. కానీ నా కొడుకులు 4:47 అవుతుంది. అయినా సరే దర్గాకి చూపించాడు. ఆయన తెలుసు నీకా గైస్? మేమైతే దర్గాకి వచ్చాం గైస్. చూపిస్తాం అందాలు అందాలు. గైస్ ఇప్పుడు టీకి వెళ్తున్నాం. స్విమ్మింగ్ రా, స్విమ్మింగ్. లేదు లేరా ఎగురు, ఏం కాదు. వాడు వచ్చిన సరే అలా దెంగులు పెట్టించుకునే ఉంటాడు. లేదంటే ఎవరినో గెలకనే ఉంటాడు గైస్. అని నెక్స్ట్ చూడరా. బాను తప్ప కంటిన్యూ అయిపోద్ది, సరిపోదు. ఓడి సిద్ధ అని మేము పేరు పెట్టి సిద్ధు అని పెట్టుకుంటాం. అందుకని ఫిక్స్ అయిపోయాడు గైస్. లాస్ట్ కి ఏం అర్థం కాక సిద్ధార్థ రాయ్. ఒరే నువ్వు మనిషివే ఇంతేనా? ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావా? వాడు 24/7 అట్టే ఉంటాడు. చిన్నప్పటి నుంచి అంతే అంటే బండి తెస్తా తీరాదే. ప్రో రైడర్ 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 ప్రో మ్యాక్స్ రైడర్ రైడర్ సిద్ధు. నీ యాక్టివ్ మీద టేకించుకో. దేవా గైస్ ఇది దర్గాలో పార్క్. ఇది బోటింగ్ కూడా ఉంటది గైస్. ఇది దర్గా దగ్గర పార్క్ అన్నమాట. సాయంత్రం వచ్చి అక్కడికి కూర్చొని నువ్వు కూడా వస్తావులే యూట్యూబ్ లో. సెకండ్ ఒకసారి సెకండ్ మీరీరా వాచ్మెన్ అండి గైస్ ఇక్కడ. అయ్యో ఇక్కడ బోటింగ్ కూడా ఉంటది. బోటింగ్ కూడా ఉంటది కదన్నా? నీకేం కావాలి చెప్పన్నా? వేసేసాడు, బాగా వేసేసాడు. నీకేం కావాలి చెప్పన్నా? ఇప్పుడైతే టీకి తీసుకెళ్తున్నాం గైస్. చదువు బా సన్ని సరిగ్గా వచ్చింది గైస్. టీకి అయితే వెళ్తున్నాం గైస్. 8:30కి కాలేజ్ ఉంది నాకు. మా సార్ రమ్మన్నారు. టైం చూడు 8:10 అవుతుంది. ఇంకా ఇక్కడే ఉన్నా దర్గా దగ్గరికి. ఇంటికి వెళ్ళేది ఎప్పుడు ఫ్రెష్ కూడా చేయలేదు గైస్. ఉదయాన్నే లేపి తీసుకుని వచ్చేసి ఏం చేయమంటారు, లోగర్ కష్టాలు అలా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి అఫ్ కోర్స్ నేను ఇప్పుడే తెలుసా స్టార్ట్ చేసాను. హైకోర్టు ఇదే, హెడ్ క్వార్టర్ గైస్. ఇది నెల్లూరు మామూలు రిలయన్స్ డిజిటల్ మార్ట్. ఏదో సోచ్ చెప్తున్నాడు గాయస్. అదిగో 3.5 లక్షలు ఓడి చెప్పే అన్ని సోదే గాయస్. ఓడి మాటలే నమ్మకండి. దర్గా నుంచి అయితే టీకి వెళ్తున్నాం గాయస్. డైరెక్ట్ ఎంజాయ్ చేస్తారు టీకనే. పోలీస్ మామ అయితే చూస్తా ఉంటాడు.
వెళ్ళినప్పుడు కూడా చూసాడు. బ్రూకే పోదాం. జీవికే స్కూల్ గాయస్, దానిలో చదవాలంటే 5 లక్షలే ఉంటుంది ఫీజు. ఆస్తులు అమ్ముకోవాలా? ఆస్తులు అమ్ముకోవాల్సిందే, మన వల్ల కాదు అయ్యి. మా నాన్న ఇంటి నుంచి తెంగేరన్న కొడక అంటాడు. అది చూపి స్కూల్ చెప్పి. గమ్యానికి అయితే చేరుకున్నాం గాయస్. ఇప్పుడు టీ తాగేసి కాలేజీకి వెళ్ళకపోతే మా అమ్మ సాగుతాం. ఇంకేం లేదు. కాలేజ్ ఉన్న టైంలో ఏమో నిద్రేమో వస్తూ ఉంటుంది, కాలేజ్ లేనప్పుడు ఏమో ఫుల్ నిద్రే రాదు అసలు. అదే నైట్ టైం బుకింగ్స్ ఉంటాయి అనమాట. మనం ఓకే సరేనా, బాధపడిపోతా. ఇదైతే నా ఫ్రెండ్ సరేనా. టీ అయితే వచ్చేసాయి. టీ అయితే వచ్చేసాయి. వీడియో కోసం అందరు దాక్కుండా ఉన్నారు. ఇంకా ఇదేరా 1947 రోడ్ అంటే, ఇదే స్ట్రైట్ రూట్. పోతే ఆడ బండ్లు పెట్టుకుని అంతా ఉంటారు. ఏముండదు సోదే అక్కడ. 59 రూపాయలు అంట బండి. మస్కా బండి. ఇది తక్కువ తెలుసు. కానీ దాని బదులు సాయి షాప్ లో మేము 40 అదే చెప్పేది. యాడ్ ఆఫర్లు ఉన్నా యాడ్ తక్కువ రేటు అన్ని ఇదిగే వస్తాయి. 1947 రోడ్ వచ్చి 3 రూపాయలు ఎంట్రీ అంట. ఏ ఫ్లేవర్ అవునే ఆడ మ్యూజియం 3 రూపాయలే కదా. అదిగో 6 రూపాయలు 3 రూపాయలు. నువ్వు చిల్లర ఎత్తుకోపోతే ఎలా చేస్తారు, వాళ్ళ దగ్గర చేంజ్ ఉండదండి అంతే. ఇన్ఫర్మేషన్ కావాలని అది యాడ్ ఇద్దో నెల్లూరులో కాదు, ప్రపంచం యాడ్ ఆఫర్లు ఉన్నా అన్ని వాడికే వస్తాయి. రే మనం కూడా ఇట్లా షాపింగ్ మాల్స్కి వెళ్ళి మేము ప్రమోషన్ చేస్తామని చెప్పి చేస్తారా? ఏంది వాడికి 5-6 సబ్స్క్రైబర్లకి కొన్ని రోజులు ఆయన అక్కడ చెప్తాను చెప్పింది. ఒక 500 ఫాలోవర్స్ వచ్చినాక 500 ఫాలోవర్లు వచ్చినాక షాప్కి వెళ్ళి అంటే టుడే లాగ్ ఎలాగుందో కామెంట్ లో చెప్పండి గాయ్స్.